అందరికీ కూడా మీ అందరికీ నేటి గీతామృత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మనము విశేషమైనటువంటి సందేశాన్ని గ్రహించబోతున్నాము. భగవంతుడు ఈరోజు మనకి ఏం బోధించబోతున్నారంటే భగవద్గీతను ప్రచారం చేసే విధానము, ప్రచారం చేయడం వల్ల కలిగే ప్రయోజనం గురించి మనం తెలుసుకుందాం. సో భగవంతుడు ముఖ్యంగా భగవద్గీతను ప్రచారం చేసే విధానం ఏంటంటే, భగవద్గీత మొట్టమొదటగా భగవంతుడు సూర్య భగవానుడికి బోధించడం జరిగింది. సో 4వ అధ్యాయం 1వ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నారు, శ్రీ భగవాను వాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తావానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. అంటే భగవంతుడు భగవద్గీతను మొట్టమొదటగా వివస్వానుడు సూర్య భగవానుడికి బోధించాడు. సూర్యుడు మనువుకు బోధించాడు. మనువు ఇక్ష్వాకుడికి బోధించడం జరిగింది. కాలక్రమంలో ఆ జ్ఞానమంతా కూడా విచ్ఛిన్నమైపోయింది, నశించిపోయింది. దాని తర్వాత భగవంతుడు 2వ శ్లోకంలో చెప్తున్నాడు ఏ విధంగా ఈ పరంపర ద్వారా భగవద్ జ్ఞానం వచ్చింది అనేది. 2వ శ్లోకంలో ఏమన్నారు భగవంతుడు, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజరిషియో విదుహో సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. ఈ నా దివ్యమైనటువంటి జ్ఞానము గురు శిష్య పరంపర ద్వారా గ్రహింపడం జరిగింది. దాంట్లో రాజఋషులు ఈ విధంగా యథాతథంగా నా జ్ఞానాన్ని గ్రహించారు. కానీ అది విచ్ఛిన్నమైంది కాబట్టి తిరిగి ఆ జ్ఞానాన్ని అర్జున నీకు నేను బోధిస్తున్నాను. సో భగవద్గీత అనే జ్ఞానము భగవంతుడు దాన్ని 3 భాగాలుగా విభజించడం జరిగింది. 3 భాగాలు ఏంటంటే గుహ్యమైనటువంటి జ్ఞానము, గుహ్యతర్ జ్ఞానము, గుహ్యతం జ్ఞానము. సో గుహ్యమైన జ్ఞానము బ్రహ్మభూత స్థితి, అంటే నేను ఆత్మను అనే దర్శనం కల్పించేది గుహ్యమైన జ్ఞానం. అది మనకు భగవద్గీత ముఖ్యంగా 4వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్యం దివ్యమైనటువంటి జ్ఞానాన్ని బోధించారు భగవంతుడు. దాని యొక్క సమ్మరీ మళ్ళీ మనకి ఏం చేశారంటే ఆత్మజ్ఞానం గురించి. అఫ్కోర్స్ భగవంతుడు 2వ అధ్యాయము ఆత్మజ్ఞానంగా బోధించాడు, 3వ అధ్యాయము కర్మయోగాన్ని బోధించాడు, 4వ అధ్యాయము రాజవిద్య దివ్యమైన జ్ఞానాన్ని బోధించాడు. 5వ అధ్యాయంలో భగవంతుడు మనందరికీ కూడా భగవంతుడే భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి ముచ్యతి. అంటే 5వ అధ్యాయంలో భగవంతుడే భోక్త అనేది తనే స్వయంగా డిక్లేర్ చేశారు. 6వ అధ్యాయంలో ముఖ్యంగా భగవంతుడు ఫైనల్గా దాని కన్క్లూజన్ ధ్యాన యోగం గురించి మనందరికీ బోధించాడు. కాబట్టి ఇక్కడ గుహ్యమైనటువంటి జ్ఞానము 18వ అధ్యాయంలో 51 నుండి 53 ఈ 3 శ్లోకాల్లో బోధించాడు. ఒక వ్యక్తి ఆర్ మానవుడు బ్రహ్మభూత స్థితి, నేను ఆత్మను అని ఆత్మానుభూతి స్థితికి ఉద్ధరింపబడాలంటే ఆయన కొన్ని విధి విధానాలను పాటించాలి. వాటిని ఈ 3 శ్లోకాల్లో బోధించడం జరిగింది. కొన్ని దాంట్లో మనము బ్రీఫ్గా మళ్ళీ రిపీట్ చేద్దాం. రాగ ద్వేషాలను విడిపడాలి, ఇంద్రియార్థాలను త్యజించాలి. అంటే ఇంద్రియాలు ఈ కోరికలు రకరకాలటువంటి కోరికలతో మనని పతనం చేస్తాయి, వాటిని మనం జయించాలి. తర్వాత ఏకాంత ప్రదేశంలో మనము నివసిస్తూ ధ్యానం చేయాలని చెప్తూ ఉంటుంది. తర్వాత మిత ఆహారాన్ని భుజించాలి. తర్వాత మనసు వాక్కో తర్వాత ఈ శరీర యొక్క భౌతిక కోరికలను నిగ్రహించాలి. నిత్యము సమాధి స్థితిలో ఉండాలి. భౌతిక జీవనం పట్ల అనాసక్తుడై ఉండాలి. మిథ్య అహంకారం, మిథ్యా గర్వము, దురభిమానము, కామము, క్రోధం నుండి విషయ వస్తు స్వీకారం నుండి విడిపడాలి. ఈ విధంగా కొన్ని విధి విధానాలను పాటిస్తూ మనం ఆత్మస్థితికి ఎదగాలి. ఇది మనకు ఏమంటారు గుహ్యమైనటువంటి జ్ఞానము. ఇంకా గుహ్యతర్ జ్ఞానం అంటే పరమాత్మ అనుభూతి, బ్రహ్మానుభూతి, పరమాత్మ అనుభూతి, తర్వాత భగవాన్ అనుభూతి.
మనకు భగవద్గీతలో కూడా బ్రహ్మన్ పరమాత్మాన్ భగవాన్ ఇది సభ్యతే అంటే భగవంతుని మనం 3 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఏంటది? బ్రహ్మానుభూతి అంటే భగవంతుడు బ్రహ్మన్, నిరాకార బ్రహ్మన్. తర్వాత పరమాత్మ కూడా భగవంతుడే, భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు భగవానుడు అనేది మనం ఫైనల్ స్టేజ్లో అర్థం చేసుకోవచ్చు. ఇది గుహ్యతర్ జ్ఞానము. గుహ్యత్తం జ్ఞానం గురించి అది టాప్ సీక్రెట్. దాని గురించి మనకు నిన్నటి శ్లోకాల్లో తెలుసుకున్నాం. గుహ్యతం జ్ఞానము ఏంటంటే భగవంతుడు డైరెక్ట్ అడ్రస్ చేస్తున్నారు మనకు. ఇక్కడ 18వ అధ్యాయము 65వ శ్లోకంలో నన్ను పొందడానికి కొరకు, నన్ను చేరుకోవడానికి ప్రతి జీవుడు 4 పనులు చేయాలి. అది గుహ్యతం జ్ఞానం. ఏంటది 4 పనులు? మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమి. నువ్వు నాకు ప్రియమిత్రుడు కాబట్టి నీకు నేను వాగ్దానం చేస్తున్నాను. ఈ 4 పనులు ఏ 4? సర్వదా నన్నే స్మరిస్తూ, సర్వదా నాకు భక్తుడవుతూ, నన్ను పూజిస్తూ, నన్ను మాత్రమే నమస్కరిస్తూ జీవితాన్ని గడిపేవాడు తప్పక అంత్యకాలంలో నన్ను చేరుకుంటాడు. సో ఇది నువ్వు ప్రియమిత్రుడు కాబట్టి నీకు చెప్తున్నాడు. ఈ అంత్యకాలంలో చేరుకోవడం అనేది మనకు ఆల్రెడీ 8వ అధ్యాయంలో బోధించడం జరిగింది. అంత్యకాలేచ మామేవ స్మరణ్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాతి అస్త్ర సంశయ. సో ఎవరైతే అంత్యకాలంలో నన్ను స్మరిస్తూ చనిపోతారో వాళ్ళు తప్పకుండా నన్ను చేరుకుంటారు అని భగవంతుడు 8.5లో చెప్పడం జరిగింది. సో చేరుకుంటారు. మరి 9వ అధ్యాయం అంటే భగవద్గీత బోధన చేసే విధానం స్లోగా భగవంతుడు ఎలా అయితే మనందరికీ ఒక్కొక్క అధ్యాయం ద్వారా భగవంతుడు తన యొక్క గొప్పతనాన్ని బోధించారు అనేది చాలా అద్భుతం. ఈ మనం ఇందాక గుహ్యతం జ్ఞానము 9వ అధ్యాయంలోనే భగవంతుడు ఇవ్వడం జరిగింది. మనం డే టు డే లైఫ్లో ఏమేం చేస్తామో అవి భగవంతుని సెంటర్గా పెట్టుకొని మనం జీవించాలా. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మన ఇంటికి భగవంతుడు. లైక్ మనం భోజనం చాలా అందరికీ తప్పనిసరి అవసరం. భోజనం లేకుంటే ఉండలేరు. మరి భోజనం చేయండి. ఎటువంటి భోజనం చేయమన్నారు? భగవంతుడికి అర్పితమైనటువంటి భోజనం చేయమన్నారు. అది ఎక్కడ చేయాలి? కర్మ. భోజనం కొరకు మనం పని చేయడం కర్మ, భోజనం చేయడం కూడా కర్మ. ఏం చేయమన్నారు భగవంతుడు? 3వ అధ్యాయం 13వ శ్లోకంలో యజ్ఞశిష్టాసి నస్సంతో ముచ్యంతే సర్వకిల్ విషయ్ భుంజతే తే త్వగం పాప ఏ పచంతి ఆత్మకారణాత్. మీరు భోజనం చేసే ముందు నాకు అర్పణ చేసి దాన్ని భుజించండి. లేదా నాకు అర్పణం కావించినటువంటి భోజనం అది పాపాన్ని భుజించిన వాళ్ళు అవుతారు అని భగవంతుడు డిక్లేర్ చేశారు. మరి ఇక్కడ మనకు 9వ అధ్యాయంలో సో ఎటువంటి భోజనం చేయమన్నాడు భగవంతుడు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. అంటే మనకు పత్రాన్ని కానీ, పుష్పాన్ని కానీ, జలాన్ని కానీ, ఫలాన్ని కానీ నాకు అర్పించండి అని భగవంతుడు చెప్పడం జరిగింది. ఎట్లా? ప్రేమతో మరియు భక్తితో అర్పిస్తే నేను దాన్ని స్వీకరిస్తానని భగవంతుడు చెప్పాడు. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? అటువంటి భోజనం అది సమర్పించి దాన్ని స్వీకరించండి అన్నాడు. తర్వాత భగవంతుడు మనకు 9వ అధ్యాయము 27వ శ్లోకంలో మీరు ప్రతి కర్మను ఏ విధంగా చెయ్యాలి అని బోధించారు. అంటే భగవద్గీత ప్రచారం చేసే విధానము ఈ విధంగా ప్రచారం చేయాలి. ఎవరికన్నా ఏంటి? మనం ప్రతి కర్మ చేయాలా, కర్మ చేయకుండా ఉండొద్దనిలే. 9వ అధ్యాయం 27వ శ్లోకంలో చాలా చక్కగా చెప్పారు భగవంతుడు. ఏమన్నారు? యత్ కరోషి యత్ అశ్నాసి యత్ జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మత్ అర్పణం. భగవంతుడు చెప్తున్నాడు, మీరు ఓ కౌంతేయ నీవు ఏదైనా చెయ్యో, నీవు ఏది చేయుదువో, నంబర్ 1 దేనిని భుజింతువో, దేనిని భుజించాలని ఆల్రెడీ హింట్ ఇచ్చాడు. ఏంటి? భగవంతుడికి ప్రియమైంది పత్రం ఆకుకూరలకు సంబంధించింది, పుష్పం ఫ్లవరీ వెజిటబుల్స్, తర్వాత పత్రం పుష్పం ఫలం ఫలాలు, తోయం జలం. అర్థమైందా? అంటే దీని మీనింగ్ వాటిని మాత్రమే భుజించాలి. ఇక్కడ ఏమన్నాడు? ఏది భుజిస్తువో, తర్వాత నెక్స్ట్ది దేనిని హోమము చేయుదువో, దేనిని దానము చేయుదువో, నీవు ఏ తపస్సును ఆచరించుదువో,
వాటన్నిటినీ నాకు అర్పణంగా చెయ్యమన్నాడు. చాలామంది దానాలు చేస్తూ ఉంటారు, అర్థమైందా? కానీ దానము భగవత్ అర్పణంగా చేయాలా. ఇప్పుడు మనకు దానం చేసే మహద్భాగ్యం వచ్చింది. సో ఇమ్మీడియట్గా మనకు రేపటి నుంచి సో హైదరాబాద్ ఇస్కాన్ సెంటర్లో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో దానికి మొత్తం దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్నారు, దానికి దానం చేయొచ్చు. మనం మొత్తం ప్రపంచమంతా కూడా కృష్ణాష్టమి వేడుకలు చేయబోతున్నాము. సో దానికి కేవలం డైరెక్ట్ భగవద్ అర్పితము. ఈ విధంగా నీవు ఏది చేసినా నాకు అర్పణంగా చేయమని భగవంతుడు మనకి ఇక్కడ మాటిస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది ప్రభుజీ ఇలా చేయడం వల్ల అంటే ప్రచారం చూడు, స్లోగా భగవంతుడు ఎంత చక్కగా ప్లానింగ్ ప్రకారం చేశాడు. అదే విధంగా మనం యాజ్ ఇట్ ఈస్గా చేయాలా. భగవద్గీత ప్రచారం ఆచార్యుల నుంచి, మన ఆచార్యుడు ఎవరు? మనకు దీక్ష ఇచ్చిన వారు, మనకు బోధన చేస్తున్నవారు. నిత్యం మన జ్ఞానాన్ని ఎవరి ద్వారా స్వీకరించాలి? ఆచార్య పరంపరలో మన గురువు గారు వచ్చి ఉండాలా, ప్లస్ యథాతథంగా జ్ఞానాన్ని ఇస్తూ ఉండాలి. అలా ఆచార్య పరంపరలో జ్ఞానాన్ని మనం ఆయన తీసుకొని మనకి ఇస్తుండాలి. దానివల్ల ఏమవుతుంది? ఈ విధంగా నీవు ప్రచారం చేస్తే నీవు కర్మబంధం, నెక్స్ట్ శ్లోకంలో కర్మబంధం నుండి వాని శుభ అశుభ ఫలం నుండి ముక్తుడవు కాగలవు భగవంతుడు చెప్తున్నాడు. భగవద్గీత ప్రచారం ఈ విధంగా చేసినట్టయితే నీవు ముక్తుడి అవుతావు అని చెప్తున్నారు. సో ఫైనల్గా ఏమన్నారు దీంట్లో కూడా 9వ అధ్యాయము మనకు 34వ శ్లోకంలో 9.34లో సేమ్ భగవంతుడు మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం యుక్తైవం ఆత్మానం మత్పరాయణ. ఇక్కడ కూడా 4 చెప్పాడు. నీవు నీ మనస్సు సదా నా చింతనయందే నిమగ్నము చేయుము, నాకు భక్తుడవు కమ్ము, నాకు నమస్కరింపము, నన్ను పూజించుము. కాబట్టి ఈ విధంగా చేస్తే నీవు నన్ను చేరుకుంటావని భగవంతుడు చెప్పడం జరిగింది. ఇక్కడి వరకు 9 అధ్యాయాలు భగవంతుని చేరుకునేది మనకు చెప్పడం జరిగింది. సో మనము భగవంతుని చేరుకోవాలి అంటే మనము ఈ కర్మలన్నీ కూడా మన బుద్ధితో చేయాలి. సో మన బుద్ధి ఏ విధంగా ఉపయోగపడాలి, ఎందుకు కృష్ణున్నే మనం పూజించాలి, వేరే వాళ్ళని ఎందుకు పూజించకూడదు అనేది భగవంతుడు 10వ అధ్యాయము మనకు 8వ శ్లోకంలో క్లారిటీ ఇచ్చారంట. ఈ బ్రహ్మాండం, నేను ఇక్కడ పుట్టడానికి, నేను ఈ బ్రహ్మాండంలో ఉండడానికి ఎవరు కారణం అనేది భగవంతుడు 8వ శ్లోకంలో చెప్పారు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావా సమన్విత. భగవంతుడు అన్నాడు, రెండు మీకు కనబడేది కనబడనటువంటి 2 సృష్టులు, కనబడేది భౌతిక సృష్టి, కనబడింది ఆధ్యాత్మిక సృష్టి. ఈ 2 సృష్టిలకు కారణభూతుడు నేనే. కాబట్టి ఈ విషయాన్ని నేను డిక్లేర్ చేస్తున్నాను. ఈ విషయాన్ని మీరు విశ్వాసంతో నమ్మి నన్ను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా స్వీకరించి మీరు భక్తితో సేవించడము నిజమైన బుద్ధిమంతుల లక్షణము అని చెప్పాడు. భగవంతుడు ఇక్కడ డిక్లేర్ చేశాడు. తర్వాత అంతేకాకుండా భగవంతుడు ఏమన్నా ఆ విధంగా క్రమక్రమంగా భక్తులందరూ తెలుసుకొని భక్తుల మధ్య కూడా ఎప్పుడూ నా గురించే చింతిస్తూ, నా గురించే ఆలోచిస్తూ, నా గురించే ఒకరికొకరు చర్చించుకోవడం వల్ల మీకు ఆనందం కలుగుతుంది. నేను అంటే మీ చర్చ మధ్యలో నేను కాకుండా ఇంకేమన్నా భౌతికం ఉంటే దుఃఖాన్ని అనుభవిస్తారు. మీ చర్చ మధ్యలో నా యొక్క గొప్పతనము, నేను చెప్పిన విషయాలు, నేను చెప్పిన బోధనలు చర్చిస్తే నిరంతరము మీరు సంతృప్తిని, ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తారని భగవంతుడు చెప్పాడు. తర్వాత ఇంకేమన్నారు భగవంతుడు, ఈరోజు మనకేంటి, భగవంతుడి యొక్క భగవద్గీత అనే పరమ రహస్యాన్ని, గుహ్యతం జ్ఞానాన్ని, 3 జ్ఞానాలు అన్నిటికంటే పరమ రహస్యం గుహ్యతం జ్ఞానాన్ని ఎవరైతే తన భక్తులకు బోధిస్తారో వాళ్ళంటే నాకు చాలా పరమ ప్రియమైన వాళ్ళు, కాబట్టి నా లోకానికి వస్తారు. భగవంతుడికి ఆ విధంగా పరమ ప్రియమైన వాళ్ళు 5 రకాలుగా ఉంటారు. ఒకటి శాంత రస భక్తుడు, అంటే శాంతరసంతో సేవిస్తాడు. 2 దాస్య భక్తుడు, 3 సాఖ్య భక్తుడు, 4 వాత్సల్య భక్తుడు, 5 మాధుర్య భక్తుడు. ఈ విధంగా 5 కేటగిరీస్ ఉంటాయి భగవంతుని సేవించేవాడు, భగవద్ధామం వెళ్ళేవాడు. అర్థమైందా? ఇక్కడ ఏమన్నాడు, ఎవరికైతే ఆ విధంగా
నా గురించి నిరంతరం చర్చిస్తూ ఆనందపడుతూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఏమంటున్నారు, చర్చించడం అంటే ఉట్టిగా థియరిటికల్ కాదు, వాళ్ళు ప్రాక్టికల్ కూడా సేవలు చేస్తూ ఉంటారు. ఏమన్నారు 10వ అధ్యాయంలో, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతిదే. ప్రేమతో నా సేవయందు నిరంతర ఆసక్తులై ఉండు వారికి. అంటే సేవ అంటే ఏంటండి, భగవద్గీత వినడం ఉండొచ్చు, భగవద్గీత బోధించడం ఉండొచ్చు, తర్వాత భగవంతుడికి అర్చన ఉండొచ్చు. పొద్దున మనకు 2 రకాల సేవలని చెప్పారు కదా. నారద పాంచరాత్రిక సిస్టమ్ అంటే అర్చన విధానము, రెండవది భాగవత విధి అంటే భగవంతుడి నామరూప గుణాలు శ్రవణం చేయడము, కీర్తనం చేయడము, స్మరణ చేయడం, ఇది భాగవత విధి. భగవంతుణ్ణి అర్చా విగ్రహారాధన సేవించడము, ఇది నారద పంచరాత్రిక విధి. కాబట్టి నా సేవ యందు అయితే భాగవత విధి సేవ ఉండొచ్చు, అయితే నారద పాంచరాత్రిక విధి సేవ యందు ఉండు వారికి భగవంతుడు ఏం చేస్తా ఉంటాడు, నన్ను చేరే బుద్ధి యోగాన్ని నేను ప్రసాదిస్తానని భగవంతుడు ఇక్కడ మనకు బోధించడం జరిగింది. ఇది థియరిటికల్. ప్రాక్టికల్గా భగవంతుడు ఆయన యొక్క చాలా రకాలైనటువంటి విభూతులను, నేనెవరును, మరి ఏదో థియరిటికల్ చెప్తుంటే భగవంతుని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనేది ఆయన యొక్క విభూతులను దీంట్లో కొన్నిటిని చూపించడం జరిగింది. ఏమన్నారు, నేనే ఈ సృష్టికి ఆది మధ్య అంతము నేనే అని చెప్పేసి భగవంతుడు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తూ ఉంటాము, ఆదిత్యులలో విష్ణువుని, తేజస్సులో ప్రకాశమైనటువంటి సూర్యుడిని, మరుతులలో మరీచిని, నక్షత్రాల్లో చంద్రుడిని కూడా నేనే అని చెప్పాడు. తర్వాత కొంతమంది వేదాలను వల్లిస్తారు, వేదాలను పఠనం చేస్తారు, కానీ భగవంతుణ్ణి విశ్వసించరు. కానీ భగవంతుని ఏమంటాడు, వేదాలలో నేను సామవేదాన్ని, నేనే సామవేదాన్ని, దేవతలలో స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడిని నేనే. తర్వాత మన ఇంద్రియాలు 11 ఇంద్రియాలు ఉంటాయి, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిపైన మనస్సు, ఇంద్రియాల్లో మనస్సును నేనే అంటాడు. అంతేకాకుండా ప్రతి జీవులలో చేతనమును నేనే, కాన్షియస్ నేనే అని భగవంతుడు చెప్తున్నాడు. అంటే విభూతులు కొన్ని ఎలా భగవంతుడి యొక్క భగవద్గీత అందరికీ పంచాల, భగవద్ జ్ఞానాన్ని అంటే ఈ విధంగా స్లోగా తీసుకురావాలి. ఇంకేమన్నాడు భగవంతుడు, రుద్రులలో 11 మంది రుద్రులలో నేను శివుడను అని భగవంతుడు మనకు బోధించడం జరిగింది. పురోహితులలో బృహస్పతి నేనే, సేనానాయకులలో కార్తికేయుడని నేనే, జలనిధులలో సముద్రుని కూడా నేనే అని భగవంతుడు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనకు భగవంతుడు 12వ అధ్యాయం ఒకవేళ తీసుకున్నట్టయితే నాకు ప్రియమైన వాళ్ళు ఎవరు అనేది భగవంతుడు ఇక్కడ చెప్పడం జరిగింది చాలా శ్లోకాల్లో. అంటే ఈరోజు మనకి ఏమంటాను, భగవద్గీత ప్రచారం అంటే భగవద్గీత భగవంతుడి యొక్క గుహ్యమైనటువంటి జ్ఞానాన్ని ఎవరైతే బోధిస్తారో వాళ్ళు నాకు ప్రియమైన వాళ్ళు, ప్రియమైన వాళ్ళే కాదు నా లోకాన్ని చేరుకుంటారని భగవంతుడు చెప్పాడు. ఈ విషయాన్ని మనకు ఆల్రెడీ 12వ అధ్యాయంలో కూడా చెప్పాడు, ఎవరు నాకు ప్రియమైన వాళ్ళు అనేది. అంటే ఎటువంటి క్వాలిటీస్ ఉన్నవాళ్ళు ప్రియమైన వాళ్ళు. మనం ఏదో బోధన చేస్తాం, చాలామంది థియరిటికల్ బోధన చేస్తారు, ప్రాక్టికల్గా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి గుణాలు, దైవీ గుణాలు వాళ్ళ లోపల లేకపోతే లాభం లేదండి. సో ఆ గుణాలు ఏంటనేది 12వ అధ్యాయము 13, 14 నుంచి భగవంతుడు మనకు ఆ అధ్యాయంలో 20 శ్లోకాలు ఉన్నాయి, అక్కడి వరకు మనకు బోధించడం జరిగింది. కొన్ని గుణాలను మనము జస్ట్ ఇక్కడ ఆ గుణాలను మనము బోధిస్తే మనం తప్పకుండా భగవంతుడికి ప్రియమైన వాళ్ళము కాగలుగుతాము. సో దాంట్లో కొన్ని దైవీ గుణాలు, ద్వేషము లేనివాడు, జీవులందరికీ దయతో కూడిన మిత్రుడిగా ఉండాలా, యజమానిత్వం, నేను ఇక్కడ సేవకుణ్ణి, ఈ భౌతిక ప్రపంచంలో నేను సంపాదించుకున్న అనే పెద్ద సంపత్తి సామ్రాజ్యం నాది కాదు, కేవలం నేను సేవకుడిగా ఉండాలా. అంటే యజమానిత్వం ఉండకూడదు, అహంకార రహితుడు, సుఖ దుఃఖాలు రెండిటి యందు కూడా సమభావం ఉండాలా, సహనశీలుడై ఉండాలా, సదా దొరికిన దాంతో సంతృప్తుడై ఉండాలా, ఆత్మ నిగ్రహం కలవాడై ఉండాలా, తన మనోబుద్ధుల యందు లగ్నము చేసి దృఢ నిశ్చయం చే నా భక్తియుక్త సేవ యందు నిమగ్నుడయ్యే భక్తుడు నాకు మిక్కిలి ప్రియమని భగవంతుడు చెప్పడం జరుగుతుంది. అంటే భగవంతుడికి ప్రియమైన వాళ్ళు ఎవరు, ఈ జ్ఞానాన్ని మనం పంచాలి అందరికీ. అలా పంచినవాడు తను ప్రాక్టీస్ చేస్తూ ఇతరులకు ఈ భగవంతుడి యొక్క బోధనను చక్కగా అర్థమయ్యేట్టుగా చేయడం కాదు, వాళ్ళని కూడా ఆ స్థితికి, బ్రహ్మభూత స్థితికి, వాళ్ళని కూడా ఆత్మానుభవ స్థితికి,
దేహాత్మ బుద్ధి నుంచి ఆత్మానుభవ స్థితికి తీసుకొచ్చిన వాడు చాలా ప్రియమైన వాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? ఎవ్వరికి కూడా కష్టము కలిగించిన వాడు, ఎవరి చేతను కలతకు గురి కానివాడు, సుఖ దుఃఖముల యందు మరియు భయోద్వేగముల యందు సమచిత్ర ఉండేవాడు నాకు ప్రియమైన వాడు అని భగవంతుడు ఇక్కడ డిక్లేర్ చేయడం జరిగింది. ఈ విధంగా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని మళ్ళీ త్రిగుణాల గురించి భగవంతుడు బోధించడం జరిగింది. మన 4 వర్ణాల గురించి భగవంతుడు బోధించడం జరిగింది. 4 ఆశ్రమాల గురించి భగవంతుడు బోధించడం జరిగింది. దైవీ గుణాల గురించి బోధించడం జరిగింది. ఆసురీ గుణాల గురించి బోధించడం జరిగింది. ఇంకా ఇక్కడ భగవంతుడు ఏమంటారంటే ఈ దివ్యమైనటువంటి జ్ఞానము డూస్ అండ్ డోంట్స్ ఎవరికి బోధించాలా, ఎవరికి బోధించకూడదు. ఈ శ్లోకంలో 67వ శ్లోకంలో చెప్తున్నారు, వీళ్లకు ఇటువంటి వాళ్ళకు బోధించకండి. అంటే భగవంతుడి వచనాలను తూచా తప్పకుండా ఎవరు పాటిస్తారో వాళ్ళు నాకు ప్రియమైన వాళ్ళు. కాబట్టి ఆ ప్రియమైన వాళ్ళు 5 కేటగిరీస్ ఉంటారు. ఈ 5 కేటగిరీస్లో వాళ్ళు కూడా నా లోకానికి చేరుకుంటారు అని భగవంతుడు చెప్తున్నాడు. ఎవరికి జ్ఞానాన్ని బోధించొద్దంట? గుహ్యతం అంటే చాలా టాప్ సీక్రెట్. మనం అనుకుంటే ఎవరికి పడితే వాళ్ళకు ఏదో ఒక శ్లోకం చెప్పాలని చెప్పి టాప్ సీక్రెట్ జ్ఞానాన్ని ఇచ్చేస్తాం. వాళ్ళ లెవెల్ ఏంటి ఏం కథ మనం చూడకుండా. కాబట్టి వాళ్ళకు బోధించేప్పుడు ఫస్ట్ థింగ్ వాళ్ళు భగవంతుడి పట్ల విశ్వాసపాత్రుల, భగవంతుడిని నమ్ముతున్నారా లేదా ఇక్కడ చెప్తున్నారు. ఈ గుహ్యతమ జ్ఞానాన్ని తపస్సంపన్నులు కాని వారికి, అంటే వాళ్ళు కృష్ణ భక్తి అంటేనే తపస్సుతో కూడుకున్నటువంటిది. తపస్సంపన్నులు, తపస్సుతో కూడుకున్నటువంటి సంపన్నవంతులు కావాలా? అరే ప్రభుజీ నా వల్ల తపస్సు కాదు ప్రభుజీ, నేను చేయలేను ప్రభుజీ. ఎందుకు? వాళ్ళు భౌతిక దేహ సంపన్నులు, దేహ సుఖ సంపన్నులు. ఆధ్యాత్మికం అంటేనే ఆత్మ సంపన్నులు, అంటే దేహం యొక్క సుఖాలను త్యాగం చేసిన వాడిని ఏమంటారు? తపస్సంపన్నులు. సో చాలా మంది గొప్ప గొప్ప భక్తుని చూడండి. ప్రహ్లాదుడు వాళ్ళ నాన్న ముల్లోకాలకు యజమాని, దేవతలందరూ వాళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు. కానీ ప్రహ్లాదుడు ఎప్పుడు కూడా అటువంటి భౌతిక సంపత్తిని కోరుకోలే. కాబట్టి ప్రహ్లాదుడు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క నామస్మరణ చేసేవాడు. ఆ నామస్మరణ చేసినందుకు వాళ్ళ నాన్న ఎంతో కష్టాలు పెడతాడు. కాబట్టి ఇక్కడ తపస్సంపన్నులు కాని వారికి హిరణ్యకశిపుకి ఎంత బోధించినా ఏం లాభం ఉండదు. కాబట్టి తపస్సంపన్నులు కాని వారికి బోధించకూడదు. 2 భక్తులు కాని వారికి, భక్తుడు అంటే షడైశ్వర్య సంపన్నుడైనటువంటి విష్ణువు లేదా కృష్ణ భక్తుడు కాని వాడికి బోధించకండి. వాడు నమ్మట్లేదు, బోధించకండి. మనకు 9వ నామాపరదంలో కూడా ఉంది, అర్థమైంది ఏంటది? విశ్వాసము లేని వారికి భగవన్నామం గురించి బోధించకండి. 3వది ఏమంటాడు? భక్తియుక్త సేవలో నెలకొనని వారికి, ఎంత చెప్పినా వాళ్ళ లోపల భక్తి చెయ్యాలి అని కోరిక పుట్టట్లేదు, చేయట్లేదు. ఇంకా అలాంటి వారికి చూసి వదిలేయండి. అలాంటి వాళ్ళకు చెప్పకండి. యాక్టింగ్ చేస్తున్నారు, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అలాంటి వాళ్ళతో భగవంతుడి యొక్క ఈ ఉత్తమమైనటువంటి జ్ఞానం గురించి చర్చించకండి. తర్వాత ఇంకేమంటారు? నా ఎడ, భగవంతుడి ఎడ అసూయ కలిగినటువంటి వారికి ఎప్పుడు కూడా బోధించడానికి ప్రయత్నం చేయకండి. ఇది భగవంతుడి యొక్క ఆదేశము. కాబట్టి దయచేసి ఈ భగవద్ ఆదేశాన్ని పాటించండి. అంతేకాకుండా చాలామంది ఏం చేస్తారు? కృష్ణుని పురాణ పురుషుడు, కేవలం చారిత్రాత్మక వ్యక్తిగా భావిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకు చెప్పకండి. వాళ్ళని ఏమంటారు? ఇప్పుడు ఒకే ఫ్యామిలీలా దుర్యోధనుడు ఉన్నాడు, మళ్ళీ ఈ పక్క చూస్తే ధర్మరాజు ఉన్నాడు, అర్జునుడు ఉన్నారు. వీళ్ళేమో భగవంతుడికి సంపూర్ణ శరణాగత భక్తులు. వాళ్ళు భగవంతుణ్ణి తన యొక్క మేనమామ కొడుకు అనుకోవట్లేదు, స్వయం సాక్షాత్ భగవంతుడిలాగానే భావిస్తున్నారే తప్ప వాళ్ళు తమ బ్లడ్ రిలేటెడ్ లేకుంటే తమ చుట్టముగా భావించట్లేదు. భగవంతుని దేవాది దేవుడుగా వాళ్ళు అంగీకరించడం జరిగింది. కాబట్టే భగవంతుడు వాళ్లకు రివీల్ చేస్తాడు. స్పెషల్గా అర్జునుడికి తన యొక్క విశ్వరూపాన్ని సందర్శనం కావిస్తాడు. విశ్వరూప దర్శనాన్ని అర్జునుడికి ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి దుర్యోధనుడు భగవంతుడి నా మాట వినడు, భగవంతుడిపై విశ్వాసం లేదు. ఎందుకు? అటువంటి పుట్టుకతో గుడ్డివాడైనటువంటి తండ్రికి కుమారుడు. ఆ తల్లి ఆమె కళ్ళున్నా తన భర్తను అనుసరించి తనకు కూడా కళ్ళ గంతలు కట్టుకుంది. సో కాబట్టి వాళ్ళ లాంటి వాళ్లకు భగవంతుడిని అర్థం కాడు, భగవంతుడి గురించి వాళ్ళకు చెప్పినా లాభం ఉండదు. ఇక్కడ ఏమంటారు ఇంకా? మరి ఎలా ప్రభుజీ ఈ భగవద్ జ్ఞానాన్ని ఇతరులకు ఎలా అందించవచ్చు? ప్రామాణికుడైన శుద్ధ భక్తుడి నుండి శ్రీకృష్ణుని అవగతం చేసుకొనకుండా ఎవ్వరు కూడా భగవద్గీతపై
వ్యాఖ్యానించుటకు యత్నింపరాదు. భగవంతుడు చెప్తున్నాడు. ప్రామాణికుడు మనకంటే మనం ఎవరి దగ్గర జ్ఞానాన్ని స్వీకరించాలా? ఎవరైతే తన పరంపరలో తన గురువు గారు గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి ఆచార్యుడి దగ్గర, లైక్ మనకు ఆచార్యుడు ప్రభుపాదుల వారి శిష్యులు మనకు ఆథరైజ్డ్. ఈ బుక్స్ ప్రభుపాదుల వారు రచించారు. ప్రభుపాదుల వారి ఎవరి శిష్యుడు? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ శిష్యుడు. సో అలా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎవరు? గౌర్ కిషోర్ దాస్ బాబాజీ. గౌర్ కిషోర్ దాస్ బాబాజీ ఎవరి శిష్యుడు? భక్తి వినోద్ ఠాకూర్ వారి శిష్యుడు. ఆ విధంగా మన పరంపర సో ఎక్కడి నుంచి ప్రారంభమైంది? బ్రహ్మ, నారద, వేదవ్యాసుల వారు, ఆ విధంగా చైతన్య మహాప్రభు యొక్క శిష్యులు షడ్ గోస్వాములు, ఆ విధంగా పరంపర ద్వారా మన జ్ఞానాన్ని స్వీకరించాం. ఇది చూడాలంటూ సాధు శాస్త్ర గురు అనే ఈ పరంపరని ఎప్పుడైతే మనం చూస్తామో వాళ్ళు చాలా అటువంటి పరంపరలో వచ్చిన వారి ద్వారా మనము జ్ఞానాన్ని గ్రహించాలా. అదే జ్ఞానాన్ని యథాతథంగా జ్ఞానాన్ని గ్రహించి ఆ జ్ఞానాన్ని ఇతరులకు బోధించాలా. ఫస్ట్ థింగ్, బోధించే ముందు ఈ జ్ఞానాన్ని మనము విశ్వాసంతో గ్రహించి దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. అటువంటి వాళ్ళు మాత్రమే నాకు చాలా ప్రియమైన వాళ్ళు. నా యొక్క జ్ఞానాన్ని ఇతరులకు పంచిపెట్టేవాళ్ళు, బోధించేవాళ్ళు చాలా ప్రియమైన వాళ్ళు అని మనకు చెప్తున్నారు. దాంట్లో ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఎవరో కాదు, సాక్షాత్ మన ప్రభుపాదుల వారు తన యొక్క గురుదేవుల యొక్క ఆదేశం ఏంటి? పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఈ యొక్క భగవద్గీత భాగవతాన్ని ప్రచారం చేయమన్నారు. గురువు గారి ఆదేశానుసారం ఇంకేమన్నారు? భగవద్గీతను రచించమన్నారు, అంటే ట్రాన్స్లేట్ చేయమన్నారు ఇంగ్లీష్లోకి. దాని తర్వాత భాగవతాన్ని ట్రాన్స్లేట్ చేయమన్నారు. తర్వాత చైతన్య చరితామృతాన్ని. సో ఈ విధంగా ఎన్నో శాస్త్రాలను ఇంగ్లీష్లోకి అనువదించి వాటిని ప్రచారం చేయడం జరిగింది. సో మనందరం కూడా ఒక ఆచార్యుడి యొక్క ఆదేశానుసారం ఆయన రచనల ద్వారా మనం భగవంతుడి యొక్క ఈ సనాతన శాస్త్రాలను, భగవద్గీత భాగవతాన్ని మనం శ్రవణం చేసి మనం ప్రాక్టీస్ చేయడం. ప్రభుపాదుల వారు తన జీవితంలో వాటిని అనుసరిస్తూ ఇతరులకు బోధించడం జరిగింది. సో ఆ విధంగా ఆయన అనుసరిస్తూ బోధించారు కాబట్టి ఈరోజు కూడా ఎంతోమంది ప్రభుపాదుల వారి శిష్యులు, కొన్ని వేల మంది వారి యొక్క జీవితాన్ని ఈ భగవద్గీత భాగవత ప్రచారం కొరకు అంకితం చేశారు. దాంట్లో ఈరోజు చాలా స్పెషల్ డే. ప్రభుపాదుల వారి చాలా ప్రియ శిష్యుడైనటువంటి ఆనందమయ ప్రభుజీ, హిస్ గ్రేస్ ఆనందమయ ప్రభుజీ 53 సంవత్సరాలు 1973 నుంచి ఆయన లాస్ట్ ఇయర్ 2025 వరకు సో కంటిన్యూస్గా సేవిస్తూ లాస్ట్ ఇయర్ ఆయన గోలోక బృందావనానికి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు మొదటి డిసప్పియరెన్స్ డే చేయడం అంటే అంత గొప్ప అకుంఠితమైనటువంటి దీక్షతో ప్రభుపాదుల వారి శిష్యులు ఆ విధంగా సేవించడం జరిగింది. అటువంటి మహాత్ముల మధ్య మన జీవితాన్ని గడుపుతా ఉన్నాం. ఇంకా కూడా ఎంతోమంది మహాత్ములు మనకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళ దర్శనం అందుబాటులో ఉంది. వాళ్ళ యొక్క సేవలు మనకు అందుబాటులో ఉన్నాయి. సో మనం ఎవరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుపుతా ఉన్నాము? భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ సంస్థాపక ఆచార్యుడు ప్రభుపాదుల వారు. సో ఈ సంస్థను స్థాపించినటువంటి ఫౌండర్, డైరెక్టర్ అయినటువంటి ప్రభుపాదుల వారి ప్రియ శిష్యుడు హిస్ హోలీనెస్ భక్తి స్వరూప దామోదర స్వామి మహారాజ్ గారి యొక్క పర్యవేక్షణలో, ఆధ్వర్యంలో, ఆయన యొక్క ఆదేశానుసారము మనము భగవద్గీత భాగవతాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాము. కాబట్టి తప్పకుండా ఈరోజు భగవంతుడి యొక్క వాగ్దానము, నా యొక్క గుహ్యతమ జ్ఞానాన్ని ఇతరులకు పంచడంలో వాళ్ళ జీవితాన్ని ధారపోస్తారో వాళ్ళు నాకు ప్రియమైన వాళ్ళు, అంతేకాకుండా వారు నా యొక్క ధామానికి తప్పక చేరుకుంటారు అని భగవంతుడు మాట ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని ప్రభుపాదుల వారు ఒకసారి ఏదో ప్రచారంలో ఒక భక్తుడు చెప్తారు, నువ్వు తప్పకుండా భగవంతుడి యొక్క లోకానికి నేను తీసుకుని వెళ్తానని చెప్పేసి. అంటే ఆచార్యులకు అంత పవర్ ఉంటుంది అన్నట్టు. కాబట్టి దీంట్లో ఎటువంటి సందేహం లేదు. భగవంతుడు చెప్పాడు కాబట్టి ఆచార్యుడు ఆ మాట ఇవ్వడం జరిగింది. సో మనం అందరం కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరం కూడా భగవద్గీతను ప్రచారం చేయడానికి, భాగవత సందేశాన్ని ప్రచారం చేయడానికి మన జీవితాన్ని కొద్ది సమయమైనా కేటాయించి భగవంతుడికి ప్రీతిపాత్రులు కావాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను.
हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की